హాయ్ ఫ్రెండ్స్, కుట్లయితే కొంచెం మాని నేను నడవగలుగుతున్నాను. వాకర్ సాయంతోనే నడమన్నారు కుట్లు తీసేదాకా. మా దీప్తి ఏమేం చేస్తుంది, ఈరోజు నేను ఏమేమి తింటున్నాను, కుట్లు మానడానికి ఎంత తొందరగా మానుతాయా అని చెప్పేది కూడా మీకు డైట్ నేను పెడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. మా దిత్య తల్లి కూడా ఈ మధ్యలో ఏం చేస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. మా దిత్య తల్లి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పడం నేర్చుకుంది మా దిత్య తల్లి. అల్లరి చేస్తుంది, బాగానే అల్లరి చేస్తుంది. మా దీప్తి ఏం చేస్తుందో కూడా చూపిస్తా. మామూలుగా అయితే నడవట్లేదులండి, వాకర్ సాయంతో నడమన్నారు, కుట్లు తీసేదాకా నడమన్నారు. దీప్తి ఇవాళ ఏంటి ఏం చేస్తున్నావు స్పెషల్? ఇవాళ అయితే మాత్రం పెందలాడ అయిపోయిందండి. ఇవాళ మా చింతల్లి వాళ్ళ పెద్దనాన్న ఇంట్లో పడుకుంది. పెద్దనాన్న అంటే నయ్యం వాళ్ళ ఇంట్లో పడుకుంది. ఇవాళ మా అమ్మాయి వస్తుంది, మా చిన్నమ్మాయి నన్ను చూడటానికి. అందుకని వంట అయితే ప్రిపేర్ చేస్తుంది, బియ్యం అయితే కడుగుతుంది. కూర ఏంటి దీప్తి? చికెన్ తెచ్చాడు వండాలి. ఈరోజు నా మెనూ వచ్చేటప్పటికి పొద్దున్నే ఇడ్లీ పెట్టేసిందండి. రాగిజావ మంచిది, అందుకని రాగిజావ కూడా తాగేశాను. అంటే అవి చూపించలేదులేండి, అవి అయితే తినేసాను. ఇంక నుంచి చూపిస్తాను అవి కూడా, నేనేమేమి తింటున్నాను ఏంటి అన్నది కూడా. ఈరోజైతే చికెన్ కూర. నా చిత్తల్లి బావా బావా దా 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 అని పిలుస్తుంది. ద్రాక్షలు తినిపిస్తుంది. నేను తినట్లేదంట, ఆమె సగం పడేస్తుంది, సగం పారిపోస్తుంది, సగం తినిపిస్తుంది, పిండుతుంది, ఓ పక్క ఆగం ఆగం చేస్తుంది. నన్ను చూడడానికి మా అమ్మాయి అన్నట్ట. మా అమ్మాయి మా దిత్య మాత్రం ఫోన్ అయితే తీనివ్వదు, ఏం అల్లరి చేస్తుందంటే అల్లరి చేస్తుంది. హాయ్ చెప్పిద్ది.